మన పలాస కాశీబుగ్గలో ఉన్నటువంటి అపరిశుభ్రమైన దుర్గంధంతో కూడుకొని ఉన్నటువంటి చెరువులలో కనిపిస్తున్నటువంటి ఈ చెరువు ఒకటి. ఇది మదర్ తెరీసా స్కూల్ మరియు ఎస్బీఐ పలాస మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ చెరువు. ఈ చెరువుని ఎర్ర చెరువుగా పిలుస్తూ ఉంటారు. చూడడానికి చాలా దుర్గంధంగా కనిపిస్తూ ఉంది. వ్యర్థాలన్నీ కూడా ఇక్కడే పారవేసి ఉన్నారు. అలాగే ఈ చెరువు గట్టుమైన అపరిశుభ్రంగా ఉండడం వలన ప్రస్తుత ప్రభుత్వము కొన్ని బెంచీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికి కూడా సమస్య అలాగే ఉంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే శాశ్వత ప్రాతిపదికన కొంచెం ఎక్కువ నిధులు వెచ్చించి దీనికి ఒక ప్రణాళికతో పార్కులకు ఏర్పాటు చేస్తే ఒక సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చెరువు చుట్టూ పూర్తిగా 4 వైపులు కూడా రోడ్డు వేసినట్లయితే ఇటువైపు బెంచీలు కనిపిస్తున్న వైపు గోడ నిర్మించినట్లయితే ఇటువైపు నుంచి ఎవరు కూడా చెత్త వేసే అవకాశం మరి ఉండదు. వేరే వైపు నుంచి చెరువు వైపు ఓపెనింగ్ ఇస్తే దీన్ని ఒక వాటర్ పార్క్ లాగా మనం చెప్పుకోవచ్చు. వాటర్ పార్క్ ఏర్పడుతుంది. అంటే బోటింగ్ కానీ లేదంటే ఇతర యాక్టివిటీస్ ఈ వాటర్లో చేసే అవకాశం ఉంటుంది. దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ మరి కొంచెం పెంచినట్లయితే ఖచ్చితంగా బోటింగ్ కూడా ఉపయోగపడుతుంది. మన పలాస కాశీబుగ్గలో ఇటువంటి ప్రాంతాలుగా ఇటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాలుగా ఏమి కూడా లేవు. అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఏమి కూడా లేవు. కాబట్టి ఇది చూడడానికి చాలా విశాలమైనటువంటి చెరువుని స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారంగా కనీసం 27 ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉన్నది అంటున్నారు. అది అధికారులకి రాజకీయ నాయకులకి తెలుస్తుంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం ప్రభుత్వం అలాగే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటే పరిష్కారం అవుతుందని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఈ చెరువుని పూర్తిగా ఒక పార్కులాగా మార్చినట్టయితే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అందరికి కూడా ఒక తలమానికమైన ప్రాంతంగా అవుతుందన్న సందేహం ఏం లేదు. ఈ సమస్యను పరిష్కరించినట్లయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే శిరీష మేడం గారికి పేరు వస్తుంది. అలాగే ప్రభుత్వానికి పేరు వస్తుంది. ఇది పార్కుగా మారాలనుకున్న వారు అందరూ ఎవరైతే ఉంటున్నారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే పెద్దలకి చేరాలి. ప్రభుత్వం చేరితే వాళ్ళు ఈ సమస్యని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వారి దృష్టికి ఈ సమస్య అనేది వెళుతూ ఉంది.